వచ్చే భాగ్యం కాస్ట్ వస్తాను నీ మొగుడు వీరంగం అంటే చూపిస్తాడు వచ్చి. చాలే అమ్మా ఈరోజు బాగా కష్టపడ్డాను. ఇదిగోండి సారు నీ సామాన్లు ఎడ పెడుతున్నాను తీసుకోండి. నా బేటా ఇచ్చిస్తే టైము 1:30 కావస్తుంది. నేను భోజనానికి వెళ్తాను. చాలా కష్టపడిపోయాను రా బాబు. ఇవ్వండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఈరోజు పని బాగా చేసింది, డబ్బులు బాగానే కిట్టే. బిర్యానీ తిందా. ఓకే దట్స్ మంగతాయారు టిఫిన్ సెంటర్ పక్కన ఉన్న రంగమ్మ హోటల్కి వెళ్దాం. బిర్యానీ బాగా పెడతాది రంగమ్మ. రంగమ్మ రాయ రంగమ్మ బిర్యానీ పెట్టు. లాలీపాప్ చికెన్ బిర్యానీ తీసుకురా ఈరోజు. దివుడే వేడి వేడి బిర్యానీ వచ్చింది, వచ్చింది తిందాం. ఏట్రా ఎవడ్రా ఇడు బిర్యానీ తిందాం అనుకున్నాడు. ఫోన్ ఎత్తండా. హలో ఇది కరెంట్ ఆఫీసర్ గారా? సార్ నమస్తే సార్. కరెంట్ బిల్ కట్టలేదా? ఫీజు పీకేస్తారా? మా ఆవిడ చెప్పండి సార్ కట్టిమని. కట్టలేదా? సరే సార్ కట్టేస్తాం సార్. ఎవర్రా బిర్యానీ తిందాం కరెంట్ బిల్ కట్టలేదు అంటాడా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చేద్దాం. ఏట్రా నన్ను బిర్యానీ తిన్నవరేట్రా? హలో ఎప్పుడు ఎవరో? సార్ సార్ నమస్తే సార్. వాటర్ బిల్ కట్టేస్తాం సార్. సార్ మా ఆవిడ వాటర్ బిల్ కూడా కట్టలేదా? మరి ఏ వాటర్ ఉండొస్తుందో? వాటర్ ఇది ఏముంటుందో మరి. కనీసం ఒక్క ముక్క తిన్నారయ్య. మళ్ళీ ఫోను. సారు డిస్ బిల్ కట్టలేదా? కట్టేస్తాం సారు. అమ్మ బిర్యానీ కాదు కానీ మా ఆవిడ ఏడు చేస్తుంది చూడాలి. దీని సంగతి ఏంటి చూడాలి. రంగమ్మ బిర్యానీ క్యాన్సిల్. మా ఆవిడ పని పట్టచ్చు, నేను బిర్యానీ తింటాను. వచ్చే భాగ్యం కాస్ట్ వస్తాను నీ మొగుడు వీరంగం అంటే చూపిస్తాడు వచ్చి. అబ్బా ఒక్క పెట్టకుండ్రయ్యా. మా ఆయన కనీసం ఏసీ కూడా పెట్టించడా. వస్తే మాట్లాడాలి. విన్నాడో లేదో వచ్చేలోపు ఏదో ఒకటి వండుకొని తినేయాలయ్యా. ఏంటి 100 రిలాక్స్ లాగా ఉంది ఏంటండి? కుక్కలాగా అలా అరుస్తున్నారు. ఏమే భాగ్యం కనీసం భోజనం కూడా చేయకుండా చంపేస్తున్నారు. ఫోన్ల మీద ఫోన్లు. నువ్వు డిష్ బిల్లు కట్టవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటర్ బిల్లు కట్టవు. ఎలాగైతే ఎలాగా? ఇది ఎవడు కట్టాడా? ఇది కట్టావు కాబట్టి బిల్లులన్నీ నువ్వే కట్టాలా. నీ అవ్వ తగ్గేదే లేదు. మగరాదు అనుకున్నాను, పెళ్ళాం చెట్టు మగరాదు అనుకోలేదు. పెళ్ళాం చెట్టు మగోడైతే. వీడియో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే 10 మంది షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.